గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో అండి, నేను మీ రమేష్ దేవతిని, కెరీర్ కౌన్సిలర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్, నాన్చాంగ్ యూనివర్సిటీ, చైనా. సో సార్ని అడిగి చైనాలో అడ్మిషన్ ప్రాసెస్, స్కాలర్షిప్స్ ఎలా ఇస్తారు, అసలు చైనాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో, ఇండియన్ స్టూడెంట్స్కి చైనా వెళ్ళి చదువుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. వెల్కమ్ సార్. సార్, రాజేష్ గారు, మీరు చైనాలో ఏ యూనివర్సిటీకి స్టూడెంట్ అంబాసిడర్గా ఉన్నారు? నాన్చాంగ్ యూనివర్సిటీ. అండ్ మీరు తెలుగు స్టూడెంట్స్ ఆర్ ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నారు? నేను ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ మెంబర్. ఓకే. రాజేష్ గారు, జనరల్గా చైనా అనగానే ఎంబీబీఎస్ అని గుర్తొస్తుంది. జనరల్గా ఎంబీబీఎస్ కాకుండా రీసెంట్ టైమ్స్లో నార్త్ ఇండియా నుంచి చాలా మంది బీటెక్, బీబీఏ, పిహెచ్డి అడ్మిషన్స్లో చదవడానికి కూడా వస్తున్నారని చెప్పారు. ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏమేమి కోర్సెస్ ఇస్తారండి అక్కడ? ప్రెసెంట్ బీటెక్, ఎంటెక్, పీజీ, పిహెచ్డి కానీ కోర్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్. ఓకే. సో ఈ బీటెక్ అనుకుందామండి, 2027లో ఇంటర్మీడియట్ అయిపోయే స్టూడెంట్ చైనాలో బీటెక్ విత్ 100% స్కాలర్షిప్ ఒక మంచి యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ప్రెసెంట్ అయితే 2026కి అయిపోయినాయి, జూలైతో అయిపోయినాయి. మనకి 2027 జనవరిలో ఏమైనా సీట్స్ ఉంటే మనకు అప్పుడు మళ్ళీ అడ్మిషన్స్ ఉంటాయి. సో మన ప్రాసెస్ వచ్చేసి 3 months ఎర్లీగా చేసుకోవాలి. నవంబర్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. సెప్టెంబర్ సెషన్కి అయితేనే మనం జనవరి నుంచే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ మనకి వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, సిఎస్సి అని. అది ఉంటే మనకి ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ అంటే ట్యూషన్ ఫీజు అయినా సార్, వాళ్ళకి హాస్టల్, స్కాలర్షిప్, స్టైఫండ్ కూడా ఏమైనా వస్తాయండి? సార్, చైనాలో మొత్తం 3 కేటగిరీ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. చైనీస్ గవర్నమెంట్ స్కాలర్షిప్, తర్వాత ప్రొవిన్షియల్ స్కాలర్షిప్, తర్వాత యూనివర్సిటీ స్కాలర్షిప్. చైనీస్ గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చేసి ఎవరికైతే మనకి ఇంటర్మీడియట్ లో 70-80% అబోవ్ ఉంటాయో, అలానే సిఎస్సిఏలో మంచి మార్క్స్ ఉంటాయో వాళ్ళకి చైనీస్ గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చింది. అండ్ ప్రొవిన్షియల్ స్కాలర్షిప్ కేటగిరీ బి కిందకు వచ్చింది. ఎవరికైతే స్కాలర్షిప్ మనకి చైనీస్ గవర్నమెంట్ స్కాలర్షిప్ మిస్ అవుతారో వాళ్ళకి ప్రొవిన్షియల్ స్కాలర్షిప్ వచ్చింది. అది ట్యూషన్ ఫీ కవర్ చేసింది. అండ్ సి కేటగిరీ అది యూనివర్సిటీ స్కాలర్షిప్, అంటే హాఫ్ ఆఫ్ ద ట్యూషన్ ఫీ వేవ్ వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ ఏమేమి ఉంటుంది సార్ చైనాలో? బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, లేదంటే బిజినెస్ కోర్సెస్ చదువుకోవాలి, పిహెచ్డి చదవాలి అంటే ఫస్ట్ యూజీకి చెప్పండి సార్, దెన్ పిహెచ్డికి చెప్పండి. ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయండి? యూజీకి వచ్చేసి ప్రెసెంట్ మెయిన్ డాక్యుమెంట్ మనకి గ్రాడ్యుయేషన్ అన్నమాట. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెమో ఉంటుంది కదా, అది ఒకవేళ రాకపోతే మనకి అక్కడ ఈ స్టూడెంట్ పలానా మంత్ లో గ్రాడ్యుయేట్ అవుతున్నాడు అని ఒక లెటర్ తెప్పించుకొని దాంతో పాటుగా ఫస్ట్ ఇయర్ మార్క్స్ యాడ్ చేసి మెయిన్ డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫామ్, అది మనకి గ్రీన్ సైన్ పెట్టేయాలి డాక్టర్ చేత, అది మెయిన్ ఉంటుంది. దాని తర్వాత పీసీసీ ఉంటుంది, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, అది ఎంబసీ నుంచి వచ్చింది. మెయిన్ వచ్చేసి పాస్పోర్ట్ అన్నమాట. పాస్పోర్ట్ స్టూడెంట్ ఎర్లీగా అప్లై చేసుకుని చాలా మంచిది. సో ఇవి మెయిన్ డాక్యుమెంట్స్. దాంతో పాటుగా మనకి ఎస్ఓపి ఉంటుంది. మనకి ఫ్యూచర్ లో చైనాలో ఏం చదవాలనుకున్న ఫ్యూచర్ గోల్స్ ఏంటి మొత్తం ఎస్ఓపి బాగా రాయాలి. సివి ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మెయిన్ అయితే ఇవి. రైట్ సార్. సార్, ఇప్పుడు ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఏదో ఉందని చెప్పారు కదా, సిఎస్సిఎస్, దానికి అప్లై చేయాలంటే కూడా పాస్పోర్ట్ ఉండాలండి? ఖచ్చితంగా ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, యూకే, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉంటారు కదా, డిఫరెంట్ చైనాలో చదివితే ఏమైనా అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయండి? సార్, యాక్చువల్గా మనకి స్టూడెంట్కి అసలు అవగాహన లేదు చైనాకి. నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు, మన సౌత్ ఇండియన్ స్టూడెంట్కి అసలు ఐడియా లేదు. మన వాళ్ళు ఒకటే ఐడియా, అమెరికా ఆర్ యూకే అనమాట. అదొక బండి అనమాట, ఇంకా బండి ఒకేలాగా వెళ్ళింది. కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టే బ్యాక్ ఆప్షన్ అక్కడ లేదు. చైనాలో కానీ సేమ్ అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీ, ఫ్రీగా చదువుకోవచ్చు. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. ఓకే సార్, ఇప్పుడు చైనాలో గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎక్కడ ఇస్తారు, ఎలా ఉంటాయి సార్? మోస్ట్లీ వచ్చేసి అతనికి మనకి మెయిన్ వచ్చేసి మీరు ఒకటి అడగటం మర్చిపోయారు, అది చైనీస్ లాంగ్వేజ్ అనమాట. స్టూడెంట్ కానీ చైనీస్ లాంగ్వేజ్ లెవెల్స్ 4-5 దాకా అయిపోగొట్టుకుంటే అంటే మనకి డైలీ లాంగ్వేజ్ వచ్చేసిద్ది అతనికి. అప్పుడు మనకి యొక్క
బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మాస్టర్స్కి వెళ్ళొచ్చు. లేదు నేను జాబ్ చేయాలనుకుంటే చైనీస్ లెవెల్ బాగుంటే తను డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఓకే. యాక్చువల్లీ నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. యాక్చువల్ టీచింగ్ చైనీస్ లాంగ్వేజ్లో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏమైనా సపరేట్ వింగ్ ఉంటుందా అనేది అడుగుదాం అనుకుంటున్నాను. సార్ మనకు వచ్చేసి అంతా ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఓకే. కొన్ని చైనీస్ స్టార్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. మోస్ట్లీ మనకు వచ్చేసి ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ కానీ మనకి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ ఇండియన్ టీచర్సే ఉంటారు. ఓకే. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మాస్టర్ చదివి అక్కడే మళ్ళీ టీచింగ్ అని చేస్తున్నారు అనమాట. ఓకే. సో అంత అదేమో మనకి ప్రాబ్లం లేదు. కాలేజీలో ఉన్నంత వరకు ఇంగ్లీష్ ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు మనకి చైనీస్ లాంగ్వేజ్ అవసరం. ఓకే సార్. ఇప్పుడు జనరల్ గా చైనాలో ఎన్ని కంట్రీస్ స్టూడెంట్స్ ఉంటారు సార్ వీళ్ళతో పాటు? సార్ ఇప్పుడు వచ్చేసి మోర్ దెన్ 100 కంట్రీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా యూనివర్సిటీ చూసుకుంటే 2000 స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఆల్మోస్ట్ 58 కంట్రీస్ స్టూడెంట్స్ ఉన్నారు. మెజారిటీ వచ్చేసి మనకి ఆఫ్రికా, యూరోపియన్ కంట్రీస్, రష్యా, కజకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా, వాళ్ళకి వచ్చే సిల్క్ బెల్ట్ రోడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్కాలర్షిప్స్. జనరల్ గా మనకి ఏంటంటే ఇక్కడ మీడియాలో చైనాలో అనగానే ఫుడ్ రకరకాల వాళ్ళు పాములు తింటారు, కప్పలు తింటారు అని చూపించి, అది లేదు సార్. స్టూడెంట్స్ కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ? అట్ ద సేమ్ టైం సేఫ్టీ సెక్యూరిటీ, తెలుగు స్టూడెంట్స్ ఉన్నారా, సౌత్ ఇండియా స్టూడెంట్స్ ఉన్నారా సార్? సార్ అక్కడ అందరు స్టూడెంట్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్ ఉన్నారు, సౌత్ ఇండియన్స్ ఉన్నారు. ఫుడ్ వచ్చేసి మనకు వీడియోలు చూసేది వేరు ఉంటుంది, అక్కడ వేరుగా ఉంటుంది. ఫుడ్ మనం నీకు నచ్చలే చైనీస్ ఫుడ్ అంటే నువ్వు సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు, అన్ని దొరుకుతాయి. ఓకే. ఫుడ్ సెల్ఫ్ కుకింగ్ చేసుకోవడానికి ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మనకి వచ్చేసి ఇంకా హాస్టల్ ఫెసిలిటీస్ గానీ ఆ ట్యూషన్ ఫీజు లోనే ఇంక్లూడ్ ఉంటుంది. అది ఫుల్లీ ఫండెడ్ వస్తే మొత్తం అకామిడేషన్. అప్రాక్సిమేట్లీ ఇండియన్ రూపీస్ లో చెప్పండి, ఒక టాప్ యూనివర్సిటీలో చదవాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు? సార్ మాక్సిమం 3 to 4 lakhs. అంతే. ఇండియాలో కూడా నేను టాప్ యూనివర్సిటీ కొన్ని చెబుతా. పర్కింగ్ యూనివర్సిటీ, సింగ్వా యూనివర్సిటీ, హార్బిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవి ఎక్కువ టాప్ లో ఉంటాయి సార్. అవి కానీ ఈజీ అన్నమాట, నీకు 80% అబోవ్ ఉంటాయి. ఇవి QS ర్యాంకింగ్ ఎంత ఉంటుంది సార్? 50 QS ర్యాంకింగ్ 50 లోపే ఉంది సార్. ఓకే. సో టాప్ 500 లోపల వచ్చినా మంచిదే కదా సార్, ఎందుకంటే ఇండియాలో చాలా యూనివర్సిటీస్ 1000 లో కూడా ర్యాంకింగ్ లేదనమాట QS ర్యాంకింగ్, అందుకనే 50 పైనే ఉన్నాయి సార్. టాప్ 100 లో 50 చైనా యూనివర్సిటీస్ ఉన్నాయి సార్ QS ర్యాంకింగ్. ఉన్నాయి సార్. ఓకే. 15 ఏమో 100 లోపు ఉన్నాయి, మిగతా 500 లోపు చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 100 ఆల్మోస్ట్ 100 ఉంది. రైట్ సార్. బేసిక్ గా ఇప్పుడు మనకి ఈ వీసా ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ ఎన్ని మంత్స్ పడుతుందండి? సార్ మనకు వచ్చేసి ఫస్ట్ మెయిన్ 2 డాక్యుమెంట్స్ ఉంటుంది అనమాట. ఆ JW అడ్మిషన్ లెటర్, ఆ 2 వస్తే మనకి ఇంకా వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. టోటల్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1 month పట్టింది సార్. ఓకే. అంటే ఇప్పుడు మనకి అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే తెలుగు స్టేట్స్ లో బీటెక్ CSE, CSE A&ML, డేటా సైన్స్ ఇట్లా స్పెషలైజేషన్స్ ఉంటాయి. అక్కడ కూడా బీటెక్ CSE, CSE అన్ని బీటెక్ CSE ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రానిక్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది. దాంతో పాటుగా కొత్త కోర్సెస్ వచ్చినాయి, AI ఉంది, డాటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్. అలానే అవి కాకుండా కొత్త కోర్సులు అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, PGDM కోర్సులు చాలా ఉన్నాయి. ఓకే. రైట్ సార్. సార్ రాజేష్ గారు, ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ప్రాసెస్ చేసుకుంటే మేబీ ఆ ఇంటెక్కి వాళ్ళకి అడ్మిషన్ రాకపోవచ్చు కదా. సో వాళ్ళు 2027 మార్చిలో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు 2026 నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఫైనల్ మేము వచ్చేసరికి లేట్ అవుతుంది. ఓకే. సో కాబట్టి మనం ఎర్లీకి స్టార్ట్ చేసుకోవాలి 3 months. ఓకే. ఇప్పుడు నేను చెప్పాగా సెప్టెంబర్కి రావాలనుకుంటే జనవరి నుంచి స్టార్ట్ చేయాలి. జనవరిలో రావాలనుకుంటే నవంబర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అక్కడ ఇంటర్న్షిప్స్ ఏమైనా ఇస్తారా సార్? ఆ ఇంటర్న్షిప్స్ ఉంటాయి సార్. 6 months ఉంటుంది. మనకి 4 years బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత 6 months ఉంటుంది. ఒకవేళ ఇంటర్న్షిప్ లో బాగా పర్ఫామ్ చేస్తే అక్కడే సెటిల్ అయ్యావు. PhD వాళ్ళకి ఏదో స్టైఫండ్ కూడా ఇస్తారు. PhD వాళ్ళకి అంటే హ్యూజ్ స్టైఫండ్, వాళ్ళకి ఇంకా శాలరీలు అవసరంలా. ఎందుకంటే వాళ్ళకి వచ్చి సబ్సిడీ వచ్చింది స్టైఫండ్ తో పాటుగా. ఇప్పుడు నేను యావరేజ్ కి చెబుతున్నా, ఒక యావరేజ్ PhDకి అక్కడ 5,000 యువా అని ఇస్తున్నారు. మన ఇండియన్ కరెన్సీలో 75,000 రూపీస్ పర్ మంత్. ఎన్ని ఇయర్స్ PhD చేస్తే అన్ని ఇయర్స్ ఇస్తారు? అన్ని ఇయర్స్ ఇస్తారు. నార్మల్ గా అయితే 3 to 4 years అయిపోతుంది, కొంతమందికి లేట్ అవుతుంది 5 years. ఓకే. మినిమం 3 years చేసిన 3 years వాళ్ళకి పర్ మంత్ 36 months అది ఆల్రెడీ కాంట్రాక్ట్ పే చేసేస్తారు. వాళ్ళు మళ్ళీ PhD చదువుతూ ఉంటారు అక్కడ.
గుడ్ సార్. సో, ఎనీ స్పెషలైజేషన్ పీహెచ్‌డీ వాళ్ళకి ఇస్తారా సార్? ఎనీ స్పెషలైజేషన్. దానికి పబ్లికేషన్స్ చేయాలి లేకపోతే? మనకి వచ్చేసి అదే Q1 ర్యాంకింగ్ ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే ఓకే. వాళ్ళకి టాప్ యూనివర్సిటీలో వచ్చింది. ఓకే. లైక్ బీజింగ్ పకింగ్ యూనివర్సిటీలో. ఓకే. సో Q2 పేపర్ అంటే థెసిస్ పేపర్స్ ఉంటాయి, వాటికి ర్యాంకింగ్ ఉంటుంది. ఓకే. మంచిగా 2 పబ్లికేషన్స్ ఉంటే ఓకే. చాలా ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ 2026 స్టూడెంట్సే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ యూజీకి గానీ, పీజీకి గానీ అప్లై చేద్దాం అనుకుంటే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఇంకా? చైనాలో ఫ్రీ స్కాలర్‌షిప్స్ గానీ? 2026 అయితే ఇప్పుడు జూలై 15కి క్లోజ్ అవుతాయి అప్లికేషన్స్ యాక్చువల్లీ. డెడ్‌లైన్ ఇక్కడ మనకొచ్చేసి సమ్మర్ వెకేషన్ అన్నమాట చైనా ఓకే. ప్రెజెంట్. ఓకే. జూలై 15 నుంచి సెప్టెంబర్ 1 దాకా హాలిడేస్ అన్నమాట. ఓకే. సెప్టెంబర్ 1లో వాళ్ళ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంటే మనకి తెలంగాణ, ఆంధ్రాలో చాలా స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్. ఓకే. వాళ్ళు మీట్ అయ్యి ఓకే. వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఓకే. లాంగ్వేజ్కి రావచ్చు. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ డెడ్ లైన్ కాబట్టి ఓకే. దాని తర్వాత జనవరిలో ఏమైనా కోర్సులు ఉంటే వెళ్ళవచ్చు. ఈ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? సెమిస్టర్ వైజా? అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎన్ని మంత్స్ హాలిడేస్ ఉంటాయి వాళ్ళకి? ఆ హాలిడేస్ టైంలో వాళ్ళు అక్కడ ఏం చేసుకోవచ్చు? ఎట్లా ఉంటుంది సార్? సార్ చైనాలో ఓన్లీ 2 సెమిస్టర్స్. ఓకే. 2 సెమిస్టర్స్ ఓన్లీ 4 మంత్స్ అన్నమాట. 8 ఓకే. మంత్సే జరుగుతుంది. ఓకే. 4 మంత్స్ హాలిడేస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 1కి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వింటర్ వెకేషన్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి లాస్ట్ దాకా. ఓకే. సో అండ్ సాటర్డే సండే హాలిడేస్. ఓకే. సో మనకి 8 మంత్సే జరిగింది కాలేజీ. ఓకే. ఓకే. తర్వాత వాళ్ళు కావాలంటే ఇండియాకి రావచ్చా సార్ హాలిడేస్‌లో? డ్యూరింగ్ వెకేషన్ రావచ్చు. ఓకే. వాళ్ళకి వీసా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళవచ్చు. ఓకే. ఓకే. ఒక కోర్సు బాగా డిమాండ్ ఉన్న కోర్సు చైనాలో అంటే ఏ కోర్స్ సజెస్ట్ చేస్తారు సార్? ఫారిన్ ట్రేడ్, బిజినెస్ మేనేజ్మెంట్. అచ్చా, అది బాగా డిమాండ్. అవి బాగుంటాయి. యూజీ, పీజీ 2 కూడా? యూజీ, పీజీ, పిహెచ్డి కానీ. పీహెచ్‌డీ కూడా? అచ్చా, అది బాగా డిమాండ్ ఉన్న కోర్స్. సో అడ్మిషన్స్ ఈజీగానే వస్తాయా సార్? చాలా ఈజీ సార్. ఓకే. ఓకే. సార్ రాజేష్ గారు, ఇప్పుడు జనరల్‌గా చైనా ఒకటేనా అండి మీకు అక్కడ? ఇప్పుడు నేను విన్నది ఏంటి అంటే ఏషియా కంట్రీస్‌లో తైవాన్ వెళ్తున్నారు, జపాన్ వెళ్తున్నారు స్టూడెంట్స్, కొరియా కూడా వెళ్తున్నారు అని అవును సార్. చెప్పేసి. దీని గురించి ఏమన్నా మీకు ఐడియా ఉందండి? సార్ ప్రెజెంట్ అంతకుముందు మేము స్టూడెంట్ అంబాసిడర్గా ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్ని ఇప్పుడు జపాన్కి, థాయిలాండ్కి, కంబోడియా అలా అని ఇప్పుడు కొరియన్ కంట్రీకి ఆల్రెడీ స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇండియా ఓకే. నుంచి కానీ వెళ్తున్నారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు హ్యూజ్ అంటే ఇక్కడ జర్మనీ, యూకేలో స్టెప్ బ్యాక్ ఆప్షన్ లేదు. ఓకే. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. స్టూడెంట్ మనకి ఎక్కడైతే ఈజీగా ఉంటుందో స్టడీ ప్లస్ మన క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, తక్కువ ఫీజులో అయిపోతుంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళాలనుకుంటే ఈ కంట్రీలు బెస్ట్. సో బేసిక్‌గా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది, తక్కువ ఫీజులో అయిపోతుంది. అవును సార్. కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందంటారు. అవును సార్. ఓకే. సార్ ఇప్పుడు ఈ చైనీస్ యూనివర్సిటీస్‌లో జాయిన్ అయితే అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఇంగ్లీష్‌లోనే చెప్తా అంటున్నారు కదా సార్. మరి అవును సార్. వీళ్ళకి ఈ ఐఎల్స్, టోఫెల్, ఇవి ఇట్లాంటి కోర్సెస్ ఏమైనా ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఏమైనా అడుగుతారా సార్? ప్రొఫిషియన్సీ సార్ ఎగ్జామ్స్? మనకొచ్చేసి ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ ఆల్రెడీ యూకే ఫాలో అవుతుంది కాబట్టి ఓకే. మనకి ఐలెట్స్ అవసరం లేదు. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే స్టూడెంట్ టాప్ యూనివర్సిటీలో కావాలంటే తొలింగో తీసుకోమనండి. ఓకే. తొలింగో ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఏది టాప్ యూనివర్సిటీలో చేరాలండి చైనా. ఓకే. నార్మల్ యూనివర్సిటీలకి అయితే మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ అని కాలేజీలో మనం ఇంగ్లీష్లో చదువుకున్నట్టు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో రాపించుకోండి. ఓకే. ఓకే. రైట్ సార్. సార్ బేసిక్‌గా ఇప్పుడు చైనాలో చాలామంది స్టూడెంట్స్ వెళ్లి చదువుకుంటారు. మనకి వేరే కంట్రీస్‌లో పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకునే ఛాన్స్ ఉంటది. మరి చైనాలో అలా ఉంటదా అండి? సార్ చైనాలో పార్ట్ టైం అలౌడ్ లేదు. ఓకే. అది పాలసీ అన్నమాట. ఓకే. స్టూడెంట్ వచ్చినప్పుడే మనకి అన్నీ చెబుతారు. ఓకే. ఆల్రెడీ మనకి వాడు స్కాలర్‌షిప్ ఇస్తున్నప్పుడు స్టూడెంట్‌కి జాబ్ చేసే అవసరం లేదు. ఓకే. ఆల్రెడీ వాళ్ళకి అక్కడ స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎక్కువ చైనాలో. ఓకే. చైనీస్ స్టూడెంట్స్. ఓకే. వాళ్ళకి గౌకో ఉంటది. దాన్ని సెగ్రిగేట్ చేసి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒక్కొక్క ఓకే. క్యాంపస్‌లో 30,000 అబోవ్ ఉంటారు. ఓహ్! వీళ్ళందరూ పార్ట్ టైం చేయాలంటే ఆడ కుదరదు. ఓకే. సార్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటదండి మన నెంబర్ 1 సార్. ఓకే. చైనా ఇప్పుడు సేఫ్టీలో నెంబర్ 1. ర్యాగింగ్‌లు క్రైమ్ వచ్చేసి అట్లాంటివి 0.2. ర్యాగింగ్‌లు అట్లాంటివి ఏం ఏమి ఉండవు. ఉండవు సార్. ఓకే. రైట్ సార్. రాజేష్ గారు, ఫైనల్‌గా మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్‌కి ఏదైనా ఒక సజెస్ట్ చేయాలి అంటే ఏం చేస్తారు సార్? సార్ చైనాకి యాక్చువల్‌గా మన తెలుగు స్టేట్స్‌కి అవగాహన లేదు. సో ఇప్పుడైతే మనకి తెలంగాణ, ఆంధ్రాలో గాని మనకి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. కాంటాక్ట్ అవ్వండి, గైడెన్స్ తీసుకోండి. ఓకే. గైడెన్స్ అయ్యి
ఇక్కడ కానీ మంచి ఎడ్యుకేషన్ దొరికిద్ది, ఓకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ చదువుకోవచ్చు, ఓకే ఏమి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఓకే మంచిగా స్కోర్స్ ఉంటే ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ వస్తాయి. ఓకే. ఈ So, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు సార్? అది నార్మల్ సార్, బ్యాంక్ స్టేట్మెంట్ ఒక 2 lakhs చూపించాలి వచ్చేటప్పుడు, అంతే సార్. ఓకే. ఎందుకంటే యుఎస్ యూకే వెళ్ళినప్పుడు 20-30 30-40 లక్షలు lakhs చూపించాలి. చూపించాలి సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. యా థ్యాంక్ యూ సార్. సో చూశారు కదండి, ఎవరైతే ఇండియాలో స్టూడెంట్స్ పేరెంట్స్ మా పాప బాబుని హైయర్ ఎడ్యుకేషన్ కోసం మేము అబ్రాడ్ పంపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక 6 నెలల ముందే ప్రాసెస్ చేసుకుంటే చైనా లాంటి కంట్రీలో మనకంటే ఒక 20 times హెడ్ ఉన్న కంట్రీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, సిఎస్సి కావచ్చు, ఏఐ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, మీరన్న కెమికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటివన్నీ కూడా అక్కడ 100% స్కాలర్షిప్స్తో చదువుకునే అవకాశం ఉంది. దానికి ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ మీరు ఆల్రెడీ విన్నారు ఈ వీడియోలో. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఆన్లైన్లో చూసి చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.